పార్వతీదేవి స్నానం చేయడానికి ముందు తన శరీరంలోని పసుపు పిండితో ఒక చిన్న బాలుడిని సృష్టించింది. ఆమె అతనికి ప్రాణం పోసి గణేశుడు అని పేరు పెట్టింది. పార్వతీదేవి గణేశుడిని తలుపు దగ్గర కాపలా కాయమని ఆజ్ఞాపించింది. అతడు తన తల్లి మాట వినుతూ ధైర్యంగా తలుపు దగ్గర నిలబడ్డాడు. ఆ సమయంలో భగవాన్ అక్కడికి వచ్చాడు. గణేశుడు ఆయనను ఆపుతూ, అమ్మ ఆజ్ఞ లేకుండా ఎవరూ లోపలికి రావద్దు అని చెప్పాడు. శివుడు ఆ బాలుడు తన కుమారుడని తెలియక కోపంతో అతని తలను తొలగించాడు. ఇది చూసిన పార్వతీదేవి ఎంతో దుఃఖంతో మరియు కోపంతో నిండిపోయింది. పార్వతీదేవిని శాంతింపజేయడానికి శివుడు బాలుడిని మళ్లీ జీవింపజేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఏనుగు తలను తీసుకువచ్చి బాలుడి శరీరానికి అమర్చాడు. ఆ బాలుడు మళ్లీ ప్రాణం పొంది గణేశగా అవతరించాడు. ఆ రోజునుంచి ఆయన విఘ్నాలను తొలగించే దేవుడిగా, ప్రతి శుభకార్యానికి ముందు పూజించే దేవుడిగా ప్రసిద్ధి పొందాడు.